మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నేటి వార్తల్లో డీఎస్సీ అంశాలండి. పూర్తిగా చూద్దాము. రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డీఎస్సీకి అనుమతి. డీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్పులు, 10థ్ ఇంటర్ మార్కుల పర్సెంటేజీ తొలగింపు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారమైంది. డిగ్రీలో 35% మార్కులున్నా కూడా దరఖాస్తుకు అప్‌లోడ్‌కి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు అభ్యర్థుల విన్నపం, టెట్ నిర్వహించి మళ్ళీ డీఎస్సీకి అవకాశం ఇవ్వాలంటూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. పూర్తిగా ఈ విషయాలన్నిటి మీద పూర్తిగా విశ్లేషించేద్దామండి. మరి రిజర్వ్ అభ్యర్థులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతోనే మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందండి. మరి డీఎస్సీ నోటిఫికేషన్‌లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలనే నిబంధన ముందులో పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌లో మాత్రము ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అనుమతించారు. బీఈడీ చేసేందుకు డిగ్రీలో 40% అర్హత మార్కులుగా ఉన్నాయి. మరి బీఈడీ చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు 45% మార్కుల నిబంధన పెట్టడంపై అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు. దీనిపై స్పందించినటువంటి పాఠశాల విద్యాశాఖ 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులైతే వెలువడనున్నాయి. మరి మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10థ్ ఇంటర్ మార్కుల పర్సెంటేజీ సీలింగ్‌ని అయితే తొలగించింది. అదేవిధంగా డీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపై శుక్రవారం మెగా అగచాట్ల డీఎస్సీ పేరుతో సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్ కేటగిరీ 45% మార్కులు తప్పనిసరి చేసింది. మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్‌లో 40% మార్కులను నిర్ణయించింది. అయితే ఈ మార్కుల శాతం కనీస అర్హతలైనటువంటి ఎస్సీలకు 10వ తరగతి ఇంటర్‌లోనూ అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్‌కు అర్హత అయితే కల్పించారు. అయితే వెబ్‌సైట్‌లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో పాటు ఓపెన్ స్కూలింగ్‌లో 10 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్‌లైన్‌లో మార్పులైతే చేశారు. మరి డిగ్రీలో 35% మార్కులకు కూడా అప్‌లోడ్‌పై ఆశ్చర్యం అయితే వ్యక్తం చేశారు. ఎస్‌జిటి రాసేవారికి ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 45% మార్కులు తప్పనిసరి చేసింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50, 45%, పీజీటీలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55, 50%గా మార్కులు సీలింగ్‌లు అయితే పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 35% మార్కులు ఉన్న దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి మరో టెట్‌కి అవకాశం ఉంటుందా? మరి విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు అభ్యర్థులు విన్నవిస్తున్నారు. టెట్ నిర్వహించి మెగా డీఎస్సీకి మాకు అవకాశం ఇవ్వాలంటూ చాలామంది అభ్యర్థులైతే విన్నపాన్ని ఇస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో మరి అదే సమయంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి టెట్‌లో అర్హత సాధించాలనే నిబంధన ఉండటంతో ఇటీవల బీఈడీ, డీఈడీ వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్‌లో అర్హత సాధించలేని వారు కూడా అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,00,000 మంది వరకు ఉంటారని అంచనా. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గత అక్టోబర్‌లో మొదటి విడత టెట్ నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో రెండోసారి ఈ టెట్‌ని నిర్వహించాల్సి ఉండగా మరి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం అయితే కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ రాయొచ్చు. ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజ్ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి కూడా ఒక అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు మెయిలు,
సామాజిక మాధ్యమాల ద్వారా వినతులైతే పంపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేకూరుస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మరొకసారి టెట్ నిర్వహించి డిఎస్సిని నిర్వహిస్తే మంచిదా? లేకుండా ఇప్పటికే చాలా ఎక్కువ సార్లు టెట్ నిర్వహించారు. మరి డిఎస్సి ఇవ్వండి మహాప్రభు అంటారా? మరి మీ కామెంట్‌నైతే తెలియజేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.